You look so handsome. Inka? The color of your shirt is so beautiful. Babbo. Inka, చెప్పు. The fitting is perfect. ఎంత ఏంటి? అదే ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అని. ఈ సీతారాముల జోడి అంత అయితే కాదు కదా? సీత, I want one what? Kiss. No. At least a peck. ఇదిగోండి, ఆఫీస్కి వెళ్లే ముందు వేషాలు వేయొద్దు. ఇలా అడిగింది ఇవ్వకుండా పంపిస్తే పాపం తగులుతుంది. ఏం పర్వాలేదులేండి, ఆ దేవుడి ముందు చెంపలు వేసుకుని పుణ్యం తెచ్చుకుంటాను. ఇదిగో సీత, ఇలా మాట్లాడితే నేను ఆఫీస్లో లంచ్ టైంకి ఏమీ తిన్ను. నీ పేరు చెప్పుకొని పస్తుంటాను. అబ్బో, మరి నేను రాకముందేం చేసేవారు? ఏం చేసేవాడిని? ముద్దులు ముచ్చట్లు లేని ఓ బ్యాచిలర్ గాడిని. ఏ హోటల్లోనో ఏ రెస్టారెంట్లోనో వాళ్ళు పెట్టే అడ్డమైన గడ్డి తినేవాణ్ణి. చిచి, అప్పుడంటే నేను లేను. ఇప్పుడు మీకేం కర్మండి? ఉండి మాత్రం ఏం లాభం? సరదాగా కిస్సులు లేవు, కనీసం పెక్కులు లేవు. అవేవి లేకపోయినా సరే మీరేమీ తినకుండా ఉండడానికి వీల్లేదు. హోటల్లో ఆ అడ్డమైన చెత్త తినడానికి అస్సలు వీల్లేదు. మరదే అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు అంటే ఇదే మరి. అయ్యయ్యో, మా రాములోరు ఇలా బొంకుమూతి పెడితే మేం చూడలేం. కానీ ఇంకా ఆపండి. ఓకే, ఆపుతాను గాని నువ్వు పెడతావా? పెడతాను. ఆఫీస్లో లంచ్ టైంకి క్యారేజ్ తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెడతాను. వావ్, అయితే ఓకే. లంచ్తో పాటు మంచింగ్ కూడా అక్కడే లాగించేస్తాను. వేషాలు చాలించి మీరిక బయలుదేరండి. ఓకే, లంచ్ టైంలో నీ కోసం వెయిట్ చేస్తుంటాను. లంచ్లు మంచింగ్లు చెప్తా. బాయ్. అత్తమ్మా, మీరు గుడి నుంచి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చామమ్మా. అవును, నీ చేతుల్లో ఏంటి టాబ్లెట్స్ ఉన్నాయి? ఇంట్లో ఉన్నారుగా ఓ 60 ఏళ్లు దాటిన పసిపిల్లాడు గారు. ఆయన గారికి ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ లేదు. ఇదిగోండి, ఇవి బీపీ టాబ్లెట్లు. ఇవాళ కూడా వేసుకోవడం మర్చిపోయారు. అన్నీ మనమే గుర్తు చేయాలి. తాతయ్య, ఇంత వయసు వచ్చినా కూడా ప్రాణాల గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏంటో, నేను లేకపోతే తాతయ్య ఏమైపోతారో. అత్తమ్మా, మీరు మావయ్య గారు బాగా అలసిపోయినట్టున్నారు. మీకోసం జ్యూస్ తీసుకొస్తాను, ఉండండి. సీత, వద్దమ్మా. ఏంటి వద్దు? నేను తెస్తాను, మీరు తాగాల్సిందే. అయ్యో సీత, ఏంటమ్మా, ఏమైంది? అయ్యో, కాలు విన నొప్పిగా ఉందా ఏంటి? చూసుకోవాలి కదమ్మా. ఏమండి, బాంబు తీసుకురండి. ఏంటమ్మా? అయ్యో అత్తమ్మా, ఇప్పుడు నాకేమైందని అంత కంగారు పడిపోతున్నారు? చూసుకోకుండా వెళితే చైర్కి కాలు తగిలింది, అంతే కదా, చిన్న దెబ్బ. ఆగండి, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను. చిన్న దెబ్బ కాదమ్మా, మా అందరి గుండెల మీద పెద్ద దెబ్బే. అది నీకు చెప్పలేము, మా కడుపులోనే దాచుకోలేము తల్లి. రామ్, నన్ను రావద్దు అన్నావు కదా, కావాలనే ఇన్సల్ట్ చేసావు. నువ్వే ఇంటికొచ్చేలా చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు చేసి చూపిస్తాను.
రతాలు నువ్వు వెళ్ళు. అదేటమ్మా వంట చేస్తున్నాను కదేటి? ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు మాట్లాడకుండా వెళ్ళు. వెళ్ళు. మిస్టర్ శ్రీరామ్, చుక్కలు పట్టపగలే నీకు చుక్కలు కనిపిస్తాయి. గెట్ రెడీ. హలో బావగారు, నేను. తెలుసు, చెప్పు. ఎందుకు కాల్ చేసావు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. ముఖ్యమైన విషయం ఏంటది? ఇవాళ ఇంట్లో నేనే వంట చేశాను. ఈ మాట చెప్పడానికేనా నాకు కాల్ చేసింది? నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అయ్యో బావగారు, తొందరపడి కట్ చేయకండి. మీతో ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. హే, మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? అబ్బా, భలే గెస్ చేశారే. మీ ఊహ కరెక్టే. మీ ప్రియమైన భార్యమణి సీత తినే అన్నం ప్లేట్లో విషం, పాయిజన్ కలిపాను. What are you talking? Hey, శశి, హలో.